పరాక్రమం గల గిద్యోను చరిత్ర. గిద్యోను పరిశుద్ధ గ్రంథములోని న్యాయాధిపతుల గ్రంథములో 6-8 అధ్యాయాల్లో కనిపించే గొప్ప విశ్వాస వీరుడు. ఇజ్రాయేలీలు మిద్యానీయుల అణిచివేతలో బాధపడుతున్న ఆ సమయంలో దేవుడు గిద్యోనును పిలిచాడు. మొదట అతడు తనను తాను బలహీనుడిగా భావించిన దేవుని పిలుపుకు విధేయుడయ్యాడు. ప్రభువు అతనిని పరాక్రమం గల వీరుడా అని సంబోధించడం గిద్యోనుకు ధైర్యం ఇచ్చింది. గిద్యోను దేవుని ఆజ్ఞ ప్రకారము తన తండ్రి ఇంటిలోని బయలుపీఠాన్ని కూల్చివేసి యెహోవాకు బలిపీఠం కట్టాడు. శత్రువులపై యుద్ధానికి ముందు దేవుని సంకల్పాన్ని నిర్ధారించుకోవడానికి అతడు గొర్రెబొచ్చు ద్వారా కొన్ని సూచనలు కోరాడు. దేవుడు అతని విశ్వాసాన్ని బలపరిచాడు. మిద్యానీయులపై యుద్ధంలో దేవుడు గిద్యోను సైన్యాన్ని 32,000 నుండి 300 మందికి తగ్గించాడు. ఈ విజయం మానవ బలంపై కాక దేవుని శక్తిపై ఆధారపడినదని చూపించింది. కేవలము కుండలు, దీపాలు, కాగళ్లతో గిద్యోను శత్రువులను ఓడించాడు. విజయం తర్వాత ప్రజలు అతన్ని రాజుగా చేయాలని కోరిన గిద్యోను యెహోవానే మీపై రాజుగా ఉంటాడు అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు. గిద్యోను జీవితం ద్వారా విధేయత, వినయం, విశ్వాసం ఉంటే దేవుడు బలహీనుల ద్వారా గొప్ప కార్యాలు చేయగలడని తెలియచేస్తుంది.